హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. మన టీఎఫ్ఐలో ఒక్క మూవీ హిట్ అయ్యి 2 మూవీస్ ఫ్లాప్ అయితే ఇంకా హీరో కనిపించడు. కానీ తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతున్నా కూడా వచ్చిన ప్రతి స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ స్క్రిప్ట్ని లాస్ట్ వరకు నమ్మి స్టిక్ అయ్యి ఒక సినిమా జనాలకు ఇవ్వాలనే థాట్లోనే ఉంటాడు మన సెల్ఫ్ మేడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మూవీ విషయానికి వస్తే డైలాగ్ రైటర్గా టీఎఫ్ఐలో లైఫ్ స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ ప్రమోట్ అయిన విశ్వకరణ్ తీసిన ఫస్ట్ మూవీ దిల్రూబా. కా మూవీ కన్నా ముందే స్టార్ట్ చేసిన మూవీ ఇది. కా మూవీ సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ డ్రాప్ అవ్వకుండా ఆ సక్సెస్ మేనియాలో జనాల్ని థియేటర్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ రెడీ అయిన స్క్రిప్ట్ కి చేంజెస్ చేసి కొన్ని రిపేర్స్ చేసి రిలీజ్ కి రెడీ చేశారు. మన ప్రీవియస్ రివ్యూస్ లానే స్పాయిలర్స్ లేకుండా ప్లాట్ పాయింట్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మూవీలో హీరో కిరణ్ అబ్బవరం అలియాస్ సిద్ధార్థ్ రెడ్డి ఒక కడప రెసిడెంట్. థ్యాంక్స్ అండ్ సారీ అనేవి చాలా వాల్యుబుల్ వర్డ్స్ అని నమ్మే పర్సన్. హీరో తన ఫాదర్స్ ఫ్రెండ్ కూతురైన క్యాథీ డేవిసన్ అలియాస్ మేఘనాని లవ్ చేస్తాడు. బట్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బ్రేకప్ జరిగి మేఘన మ్యారేజ్ చేసుకుని యూఎస్ఏ చెక్కేస్తుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ డిస్కంటిన్యూ చేసిన బీటెక్ ఫినిష్ చేయడానికి మన సిద్ధార్థ్ మ్యాంగ్లూర్ వెళ్తాడు. అక్కడ పరిచయమైన రుక్సార్ అలియాస్ అంజలితో లవ్లో పడతాడు. ఇక్కడ మన హీరో క్యారెక్టర్ వల్ల మళ్ళీ వీళ్ళకి గొడవ జరుగుతుంది. హీరో ఎక్స్ అయిన మేఘన వీళ్ళిద్దరిని కలపడానికి ఏం చేస్తుంది? నా ప్రెజెంట్ ని సెట్ చేయడానికి వచ్చింది. అసలు మేఘన ఎక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంజలితో బ్రేకప్ కి హీరో కోపమే కారణమా? హీరో థ్యాంక్స్ అండ్ సారీ అనే వర్డ్స్ ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నాడు? ఫైనల్లీ తను సారీ చెప్పిన మూమెంట్ ఏంటి? ఇన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిసి తీరాలి అంటే మాత్రం మీరు మూవీ చూడాల్సిందే. మూవీ అయితే అంత టిపికల్ స్క్రీన్ ప్లే ఏం లేదు. ఒక రా, యాంగ్రీ అండ్ లవ్ మిక్స్డ్ హీరో క్యారెక్టరైజేషన్ తో మూవీ లాగించేశారు. ఇలాంటి క్యారెక్టర్లు మన పూరి జగన్నాథ్ గారు ఎర్లీ 2000లోనే రాసేశారు. కొత్త మిక్సీలో అదే పాత పచ్చడి రుబ్బినట్టు నాకు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కిరణ్ అబ్బవరం గారు 10 మూవీస్ చేశారు ఇప్పటివరకు. సో ఆయన ఎక్స్పీరియన్స్ నాకు లేదు, రాదు. కానీ అన్న యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపించింది. హీరోయిన్ రుక్సర్ క్యూట్గా ఉంది కానీ యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఓల్డ్ మూవీస్ లాగానే వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఏదో మేనేజ్ చేసేసారు. కామెడీ అయితే ఉన్నా లేనట్టే. ఒక మూవీలో చిన్న లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది. కానీ చిన్న లవ్ స్టోరీని మూవీలో తీయాలనుకుంటే జనాల్ని థియేటర్లో ఎంగేజ్ చేయడం కష్టం. ఈ విషయం ఈ మూవీతో మన డైరెక్టర్కి అర్థమయ్యే ఉంటుంది. బట్ మూవీ స్టార్ట్ అయిన 30 to 40 మినిట్స్ తర్వాత నుండి ఇంటర్వెల్ వరకు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ శామ్ సిఎస్ బీజిఎం కానీ చాలా హై ఇచ్చిందని చెప్పుకోవాలి. టైర్ 1 హీరోస్కి పడాల్సిన ఎలివేషన్స్ అన్ని పడ్డాయి మన కిరణ్ అబ్బవరం గారికి. రెగ్యులర్గా మనం కిరణ్ అన్న మూవీస్లో పిఎస్పీకి రెఫరెన్సెస్ చూస్తూనే ఉంటాం. ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ క్యామియో అయితే ఉంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు సో సీట్స్ లో ఉన్న పిఎస్పీకే ఫ్యాన్స్ విజిల్స్ వేసే ఒక బిట్ స్క్రీన్ మీద పడిందని అయితే చెప్పుకోవాలి. ఫైనల్ గా ఒక్కటి చెప్పాలి, ఒక మూవీ మీద 100 మందికి 100 ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ మీ ఒపీనియన్ మీరు మూవీ చూశాక మాత్రమే డిసైడ్ అవుతుంది. నేను చెప్పే రివ్యూ ఎంతవరకు మూవీ చూడొచ్చు అని జస్ట్ మీ ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే. రీసెంట్ గా నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అండ్ దిల్రూబా ప్రొడ్యూసర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ఒక 10 టికెట్స్ తెగుతాయి కానీ మూవీ హైప్ అయితే పెంచలేవు, తగ్గించలేవు. అట్ లాస్ట్ కంటెంట్ మ్యాటర్స్. కంటెంట్ బాగుంటే ఎవ్వడూ ఆపలేడు. కంటెంట్ బాగాలేకపోతే రిలీజ్ డే మధ్యాహ్నానికి అదే ఆగిపోతుంది. సో యాజ్ ఎ టీఎఫ్ఐ బానిసలుగా ప్రతి మూవీని ఎంకరేజ్ చేయాలి. మూవీ అనే ప్యాషన్ ఉన్న మన అబ్బవరం లాంటి హీరోస్ ఇండస్ట్రీకి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో అది మ్యాటర్. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస. ఇండియా కిరపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.